शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती नारायण मंत्रं श्रीमन्नारायण भजनं भवबन्धालु पालद्रोली परमुन संख्यसाधनं नारायण मंत्रं श्रीमन्नारायण भजनं नारायण
జయ జయ రామ శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ రఘురామ రామ రణరంగ భీమ జగదేక సార్వభౌమ శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ సాకేతపురాధిపరామ సీతా మనోహర శ్రీరామ సాకేతపురాధిపరామ సీతా మనోహర శ్రీరామ అరవిందలోచన సుందర సురుచిర ఇంద్రీవర శ్యామ శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ రామ రామ రణరంగ భీమ జగదేక సార్వభౌమ శ్రీరామ పరంధామ జయ రామ పరంధామ జయ జయ రామ జయ రఘురామ జయ జయ రామ జయ రఘురామ జయ జయ రామ సదా శంకర శరీరా
సభ ప్రారంభకులుగా ఆహ్వానించుకున్నాం జస్టిస్ గౌరవనీయుల న్యాయమూర్తి నరసింహారెడ్డి గారిని, వారిని, ముఖ్య అతిథి గారిని, సభాధ్యక్షుల్ని, ఇతర పెద్దల్ని వేంచేసి జ్యోతి ప్రకాశనం గావించి కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ముఖ్య అతిథి, విశిష్ట అతిథులచే జ్యోతి ప్రకాశనం ఇప్పుడు వేద పండితులు ములుగు ప్రభాకర శాస్త్రి వారి బృందం వారిచే వేద స్వస్తి జ్యోతి ప్రకాశం.
పెద్దలు ఒక ఆధ్యాత్మిక సంపన్నులు చండీ యాగాన్ని వివిధ రకాలుగా వివిధ ప్రాంతాల్లో చేసి తమ యొక్క ఆత్మిక శక్తిని మనకందరికీ చాటినటువంటి ఆదరణీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ఇప్పుడు దర్శనం ప్రత్యేక సంచిక ఆవిష్కరణ. దర్శనం దర్శనం సమదర్శనం దర్శనం లోకవర్ష దర్శనం యథేక్షితం అర్థం దర్శనం అంటూ అష్టకళ వస్తున్నట్టుగా ఈ దర్శనం ఒక అంతర్ముఖ స్పర్శగా కొందరు అద్దంలో చూపినట్టు మరి వేదాలు ఉపనిషత్తులు దర్శనాలు అందించిన సారాన్ని అందిస్తూ మీ అందరి అభిమానంతో ఆసక్తితో ముందుకు సాగుతుంది. నవమ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక విపంచిక ఆవిష్కరించిన నేటి ముఖ్య అతిథి గౌరవనీయులు కేసీఆర్ గారికి దర్శనం అభిమానులు అందరి పక్షాన అసంఖ్యాక పాఠకుల పక్షాన ధన్యవాదాలు. ఒక ఫోటో తెచ్చిన వెళ్ళిపోతామే బాబు. నిర్వహించబోతున్నారు. ఇప్పుడు పెద్దలు ఓంభామ భారతి, పెద్దలు ఐవైఆర్ కృష్ణారావు గారు, జస్టిస్ గారు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అధ్యక్షులు శ్రీ చక్రపాణి గారు కూడా ఇప్పుడే వచ్చారు. డాక్టర్ చక్రపాణి గారు వారిని కూడా వేదిక మీదకి వచ్చి ఈ సత్కార కార్యక్రమంలో వారు పాల్గొని వారిని సత్కరించాల్సిందిగా మనం. పెద్దల సభ పెద్దలు వచ్చారు, వారికి స్వాగతం పలుకుతూ నూతన వస్త్రాలతో దుశ్శాలతో జస్టిస్ నరసింహారెడ్డి గారు, ఐవైఆర్ కృష్ణారావు గారు సన్మానిస్తారు. అనంతరం కేవి రమణ గారు పుష్పమాలను పూర్తి చేస్తారు. సిఎల్ రాజన్ గారు జ్ఞాపక సమర్పిస్తారు. అలాగే స్వర్ణ కంకణాన్ని ప్రదానం చేస్తారు, పూల కిరీటం పెడతారు మన ముఖ్య అతిథి కేసీఆర్ గారు. ఇతర గౌరవనీయులైన చక్రపాణి గారు పూల కిరీటంతో స్వర్ణ కంకణంతో కేసీఆర్ గారు ఈ సన్మాన కార్యక్రమంలో సిద్ధాంతి గారిని మిగతా పెద్దలందరూ ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పిలుస్తూ సదానంద వైదిక పాఠశాల సిద్దిపేట, బ్రాహ్మణ సేవా సంఘం జనగామ, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షుడు నంకిపల్లి సుధాకర్ శర్మ గారు, ధార్మిక వరేణ్య బిరుదు ప్రదానం కూడా చేయిస్తారు. దర్శన శర్మ గారి దగ్గర నుండి పెద్దలందరూ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. శ్రీ విద్యాపూర్ణ దీక్షతో యజ్ఞేశానందనాథ దీక్ష నామధేయులైన బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి తెలుగు సీమ కన్నా ఒక అనర్ఘ రత్నం. ఏ ప్రచార ప్రభావాలు కోరుకొని నిరాడంబర నిర్మల కర్మిష్టి ఆయన అర్చక పౌరోహిత్యం ద్వారా ఎంతో మందికి ఉపాధిని కల్పించిన స్మార్త సరస్వతి, అసంఖ్యాక దేవాలయ ప్రతిష్టాపన చేసిన వైదికాగమ శిరోమణి శ్రీ విద్యావ్యాప్తికి ఆహారహము పరితపిస్తూ తమ సొంత ఊళ్ళో యోగలింగేశ్వర సహిత రాజరాజేశ్వరి మందిరాన్ని నిర్మించిన ధార్మిక దీక్షాపరుడు, నిత్య నైష్ఠికుడు అయిన నృసింహరామ సిద్ధాంతి గారికి దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక జీవన సాఫల్య పురస్కారంతో సమ్మానిస్తోంది. ధార్మిక వరేణ్య బిరుదు ప్రదానం చేస్తోంది. మీ అందరూ కర్తార్థులతో మీ చప్పట్టే నామస్వర వాద్యాలుగా మంగళ ధ్వానాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ స్వర్ణ కంకణంతో మన ముఖ్య అతిథి గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ మేలుముత్యం లాంటి సిద్ధాంతి గారికి తెలంగాణ మేలుముత్యమైన కేసీఆర్ గారు స్వర్ణ కంకణాన్ని తొడుగుతున్నారు. అలాగే ఇతర పెద్దలందరూ వేద స్వస్తి వేద పండితులందరూ
పద్యాలతో సన్మాన పత్రాన్ని రచించారు. వాటిలో 8 పద్యాలు ఇదివరకే విని ఉన్నాం. ఒక పద్యాన్ని ఇప్పుడు వినిపించి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొంటుండగా కోరుతూ ఉన్నాం. శ్రీ విద్యాలంకార దైవజ్ఞకుల శిరోమణి కవితాగుల శిరోమణి స్వార్థ సరస్వతి యజ్ఞేశానందనాథ పాలకుర్తి విశ్వరామ సిద్ధాంతి గారికి జీవన సాఫల్య పురస్కారం, ధార్మిక వరిణ్య బిరుద ప్రదానం, స్వర్ణ కిరణ సన్మానంలో పాల్గొంటున్న పెద్దలందరికీ ధన్యవాదాలతో సంప్రదాయ శ్రీల సంరక్షణార్థమై దీక్ష కలిగినవి మీ కృతులు మీరందుకున్నట్టి నేటి బిరుదములు నీ పరమార్థ దీపకములు సభలు సుమతి నీ సుజ్ఞాన సూచకము. నా మిత్రులు, చిన్ననాటి సహాధ్యాయి, ఉద్యమంలో ఒక ధ్రువతారగా నిలిచే నా మిత్రుడు దేశవత్ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. శ్రీ దేశవత్ శ్రీనివాస్ గారు, ప్లీజ్ ప్లీజ్. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ నాయి నరసింహారెడ్డి గారిని కూడా దయచేసి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారికి, పరమహంస పరివ్రాజకాచార్య గన్నవరం జగత్ భువనేశ్వరి పీఠం పీఠాధీశ్వరుడు శ్రీ 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 సత్యానంద భారతీ స్వామి వారికి, అపర వివేకానందులుగా ధర్మ సంస్థాపన కోసం వెలుగొందుతున్న శ్రీపీఠం వ్యవస్థాపకులు శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారు, ఈనాడు మన రాష్ట్రం సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు, ఆచంద్ర తరార్థం గుర్తుంచుకునే రోజు. ఒక మహాయోగి, ఒక మహా తపస్వి, ఒక శాక్తేయ ఉపాసకులు, సాక్షాత్తు రాజరాజేశ్వరి అమ్మవారి స్వరూపం అయినటువంటి ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష్యులు, మహాపండితులు శ్రీ 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 పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారి జీవన సాఫల్య పురస్కారం స్వర్ణకంకణ ప్రదానంతో, ధార్మిక వరేణ్య బిరుద ప్రదానంతో ఈనాడు ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతున్నటువంటి ఈ సభ
ఇంతమంది పెద్దలైనటువంటి మహానుభావులైనటువంటి నాయకులు మా పీఠాధీశ్వరుల సమక్షంలో శ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారిని గౌరవించుకునే భాగ్యం నాకు కలిగింది. నిజంగా దర్శనం కుటుంబం, నిజంగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం గర్విస్తోంది. ఒక పండితుడిని, ఒక మహానుభావుడిని, ఒక శాక్తేయుడిని దేశమంతా గుర్తించే, దేశమంతా గౌరవించే ఒక నాయకుడు ఈనాడు పల్లకితో ఊరేగి ఇక్కడికి సాధారణంగా తీసుకొచ్చి మంగళ ధ్వానాలు, వేద నాదాల మధ్య మనం ఇంత గౌరవంగా ఇక్కడికి తీసుకువచ్చాం. దర్శనం ఆధ్యాత్మిక వార్తామాస పత్రిక నిజంగా ఇది ఎంతో గర్వకారణమైన విషయం. గత 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల పాత్రికేయ వృత్తి తర్వాత ఈ జీవితానికి ఏదైనా ఒక మంచి కార్యక్రమం, ఏదైనా నలుగురికి సేవ చేసే భాగ్యం కలిగించాలన్న ఉద్దేశంతో ఈనాడు ఆంధ్రజ్యోతిలో 20 ఏళ్ళు పనిచేసిన తర్వాత నాకు నేరుగా ధర్మ సంస్థాపన, నాకు తోచిన విధంగా సంస్కార సమాజం కోసం పాటుపడాలన్న ఉద్దేశంతో దర్శనం అనే ఆధ్యాత్మిక వార్తామాస పత్రికను 9 సంవత్సరాల క్రితం ప్రారంభించుకొని ఇప్పుడు 10వ సంవత్సరంలో కట్టడం నిజంగా ఎంత అదృష్టం. శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి గత సంవత్సరం లలిత కళా తోరణంలో గురువందనం చేసుకునే భాగ్యం నాకు మాత్రమే దక్కింది. అలాగే కంచికామకోటి పీఠాధీశ్వరుడు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారి 60వ పీఠారోహణ మహోత్సవం జరుపుకునే భాగ్యం దర్శన కుటుంబానికి మాత్రమే దక్కింది. అంచుకున్న ఆంధ్రభూమి సంపాదకులు, వరిష్ఠ పాత్రికేయులు శ్రీ ఎంబీఆర్ శాస్త్రి గారి షష్ఠి పూర్తి సన్మానం, ధార్మిక వరేణ్య పురస్కారం ఇదే వేదిక మీద నిర్వహించుకున్నాం. అదేవిధంగా భక్తి ఛానల్ ద్వారా ధార్మిక సంస్థాపన కోసం ఎంతో కృషి చేస్తున్న, సనాతన ధర్మం కోసం పాటుపడుతున్న నరేంద్ర చౌదరి గారికి కూడా 2 సంవత్సరాల క్రితం ఆశ్రమంలో జరిగిన సహస్ర సత్యనారాయణ వ్రతకృతువు ప్రతి సంవత్సరం దర్శనం వార్షికోత్సవం రోజున అవధాన సప్తాహం, భాష కోసం, తెలుగు భాష కోసం, అవధాన విద్యను మనం పరిరక్షించుకోవడం కోసం 4 సంవత్సరాలు వరుసగా అవధాన సప్తాహాలను, శ్రీ జిఎం రామచంద్ర గారి శతావధానం, అదేవిధంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం కోటి కుంకుమార్చభావుడు ఈ శాక్తేయుడు 3000కు పైగా ఆలయాలను ప్రతిష్ఠ చేసిన, 3000కు పైగా యాగాలను నిర్వహించిన, వేలాది మందికి శాక్తేయ ఉపదేశాలు ఇచ్చిన ఈ మహానుభావుడు బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారికి ఈ రోజున స్వర్ణ కంకణ ప్రదానంతో, ధార్మిక వరేణ్య బిరుదంతో జీవన సాఫల్య పురస్కారాన్ని అందిస్తున్న ఈ కార్యక్రమానికి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ధర్మం అంటే బ్రాహ్మణులన్నా, వేద పండితులన్నా, వేద సంస్కృతి అన్నా సాష్టాంగ నమస్కారంతో గౌరవించే శ్రీ ఎన్చే చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా ధర్మం కోసం కృషి చేస్తున్న శ్రీ అభయ కృష్ణారావు గారు, మా రమణయ్య, జస్టిస్ నరసింహారెడ్డి గారు, వారు హైకోర్టు ఉన్నత స్థాయిలో న్యాయమూర్తిగా ఉన్న ధర్మం దగ్గర ఒక సైనికుడిలా, ఒక కార్యకర్తలా కృషి చేస్తున్న జస్టిస్ నరసింహారెడ్డి గారు, మా గురువులు శ్రీ ఎంబీఆర్ శాస్త్రి గారు, అదేవిధంగా నమస్తే తెలంగాణ ద్వారా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, ఈ సనాతన ధర్మ సంస్కృతిని పాటుపడాలని చెప్పి ఏ పండితుడు వచ్చినా, ఏ బ్రాహ్మణుడు వచ్చినా, సంస్కృతిని నిలబెట్టే ఏ కార్యక్రమం చేసినా నేనున్నానంటూ నమస్తే తెలంగాణ ద్వారా విశేషమైన సేవలు అందిస్తున్న మా రాజ్యం గారు, అదేవిధంగా స్వామి వారికి స్వతహాగా గురువులు వారి దగ్గర ఉపదేశం తీసుకున్నటువంటి ఇంతింత అన్నట్టు చిన్న కాంగ్రెస్ కార్యకర్త నుంచి పాత్రికేయ వృత్తి ద్వారా పార్లమెంటులో అడిగినటువంటి శ్రీ ఆనంద భాస్కర్ గారు, ఇంకా ధర్మం ఒక పోలీసు అధికారిగా ఉంటూనే సమయ విరమణ ఎన్ని పదవులు వచ్చినా కూడా లెక్క చేయకుండా సంస్కృతాంధ్ర పరిశోధన చేస్తూ సనాతన ధర్మం కోసం, హిందూ భావజాల వ్యాప్తి కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి శ్రీ అరవిందరావు గారు, ఇక చివరగా మా పేరువారం రాములు గారు, వారు ఏ స్థాయిలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా వారు కూడా ధర్మం కోసం ఎక్కడ ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక ధార్మిక నమస్సభాభ్యః సభాపతిభ్యశ్చ నమః. భారతదేశం
భారతదేశమే కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా మానవ జాతి 3 శక్తుల మీదనే ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. ఒకటి ఇంటెలిజెన్స్, 2 ఫైనాన్స్, 3 పవర్. దీన్ని అమెరికాలో నేను పర్యటిస్తున్నప్పుడు ఈ మూడింటిని కనిపెట్టింది, ఇతరులకి కొనిపెట్టింది భారతదేశం. దాన్ని IFP అనేటువంటి ట్రేడ్ మార్క్ పెట్టింది భారతదేశం అని చెప్పాను. ఇంటెలిజెన్స్ లేకపోతే మనిషిగా బ్రతకలేడు. ఫైనాన్స్ లేకపోతే సమాజానికి మనుగడ లేదు. పవర్ అనేది లేకపోతే సమాజం యొక్క అభ్యున్నతి, దాని యొక్క మనుగడ ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. ఈ మూడింటికి మూల కారణం మన భారతీయ సంస్కృతిలో సరస్వతిగా, లక్ష్మిగా, పార్వతిగా ఒక అద్భుతమైనటువంటి కల్పన మన పూర్వీకులందరూ సంభావన చేసి పెట్టారు. ఎంత అద్భుతమైనటువంటి కల్పన అనంటే వాళ్ళ భర్తల్ని కూడా అద్భుతంగా, అందంగా మనకు చూపెట్టారు. బ్రహ్మగారు సృష్టి చేశారు అని అన్నారు. బ్రహ్మగారు సృష్టి చేయాలనంటే ఆయన చేతిలో ఏం లేదు, ఆవిడ యొక్క శక్తితోటే సృష్టి జరుగుతుంది. కాబట్టి సరస్వతిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. మహావిష్ణు అన్నిటినీ స్థితి చేస్తున్నారని అన్నారు. మహావిష్ణు ఏదైనా స్థితి చెయ్యాలి అని అంటే ఆయన చేతిలో లేదు, ఆయన భార్య దగ్గర ఉంది, లక్ష్మీదేవి దగ్గర. పరమేశ్వరుడు శక్తికారకుడు అని అన్నారు. ఆయన కూడా ఏం చేయడు, నిమిత్త మాత్రంగా ఉంటాడనేదే మనకు తెలుస్తుంది. కళ్ళు మూసుకుని కూర్చొని ఉంటాడు. ఆయన భార్య పార్వతిగా పెట్టారు అక్కడ శక్తిగా. కాబట్టి ఒక సరస్వతిగా, ఒక లక్ష్మిగా, ఒక పార్వతిగా ఒక అద్భుతమైనటువంటి రూపకల్పన మన ఋషులు మనకు అందించినటువంటి గొప్ప వాంగ్మయం అది. ఈరోజు ఈ సభ మీద మనం చూస్తే ఒక విభాగంలో లక్ష్మి, ఇంకో విభాగంలో పార్వతి కలిపి సరస్వతికి ఈ కుంభాభిషేకం చేసినట్లుగా అనిపిస్తుంది. సహజంగా లలితా సహస్రనామంలో ఒక మాట ఉంది, సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని. అంటే ఆ మహా త్రిపుర సుందరి లలితకు ఒక పక్క సరస్వతి, ఇంకొక పక్క లక్ష్మీదేవి నిలబడి అమ్మవారికి వింజామరం వీస్తున్నట్లుగా చెప్పబడితే, ఈరోజు ఈ సభా వేదిక మీద ఒక పక్క పార్వతి, అంటే మీ అందరికీ తెలుసు పవర్ హోల్డర్స్, అటువైపు కుడివైపు నుంచో ఉన్నటువంటి వాళ్ళు. అలాగనే ఫైనాన్షియల్గా ఈరోజు సమాజంలో ఒక మంచి రంగంలో నడుస్తున్నటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కలిపి ఒక సరస్వతిని ఆరాధించుకుంటున్నారు. నన్ను ఒక ఆయన అడిగారు, స్వామి జ్ఞానానికి ఏమిటండి గొప్పతనం ఒక్కసారి చెప్పరా అని. నేను ఒక చిన్న ఉపమానం చెప్పాను. 2 రెళ్ళు ఎంత అని అడిగాను. 4 అన్నాడు. నువ్వు ఎవరికైనా 2 రెళ్ళు 4 అని నేర్పావనుకో, నీకు 4 రూపాయలు ఏమైనా మైనస్ అవుతుందా అని అడిగాను. అవ్వదండి అన్నాడు. అదే నీ జేబులో 4 రూపాయలు ఉందనుకో, అది ఎవరికైనా ఇస్తే నీకేమవుతుందన్నాను, మైనస్ అవుతుందన్నాడు. డబ్బు ఎప్పటికైనా మైనస్సే, జ్ఞానం ఎప్పటికైనా బోనస్సే. డబ్బు ఇస్తే పుచ్చుకున్నవాడికి బోనస్సు, నీకు మైనస్సు. కానీ జ్ఞానం ఇస్తే ఇచ్చినవాడికి బోనస్సు, పుచ్చుకున్నవాడికి బోనస్సే ఇప్పుడు. కాబట్టి జ్ఞానానికి తరుగుదల లేదు. అది లేదు కాబట్టే ఇందాక చంద్రశేఖరరావు అన్నట్టు మంచికి వ్యాప్తి తక్కువ, చెడుకి వ్యాప్తి ఎక్కువ అన్నట్టు 88 సంవత్సరాల తర్వాత ఈ మంచికి వ్యాప్తి వచ్చింది. ఇదే వ్యాప్తి 20 ఏళ్ల క్రితం ఎందుకు రాలేకపోయింది? ఇదే వ్యాప్తి 30 ఏళ్ల క్రితం ఎందుకు రాలేకపోయింది? అయినా మన భారతదేశంలో ఒక దౌర్భాగ్యం ఏంటంటే, వివేకానంద స్వామిని ఈరోజు గొప్పవాడిగా మనం అనుకుంటున్నాం. ఆయన ఉన్నప్పుడు మాత్రం ఆయన ఎవరు అంతగా పట్టించుకోలేదు. అది దౌర్భాగ్యం. ఒక షిరిడీ సాయిబాబాని ఈరోజు చాలా గొప్ప దేవుడిగా మనం చూస్తున్నాం. ఉన్నప్పుడు రాళ్లతో కొట్టాం, భోజనం పెట్టలేదు. ఎవరికైనా, ఒక కృష్ణుడైనా సరే ఈరోజు మనం దేవుణ్ణి చేశాం, రాముణ్ణి దేవుణ్ణి చేశాం. అలాగే ఈరోజు కనీసం మనం కళ్ళు తెరుచుకున్నాం.
ఇలాంటి మహనీయుల్ని ఈ వేదిక మీద కూర్చోబెట్టుకుని దైవస్వరూపంగా మనం ఆరాధించుకోగలుగుతున్నాం. పోయిన తర్వాత మనం దేవుణ్ణి చేయడం కంటే బ్రతికుండగా దేవుడిగా గుర్తించగలిగితేనే మనలో కూడా దైవత్వం అనేది వికసిస్తుంది. అలాగే ఒక మాట చెప్పి పూర్తి చేస్తాను. ఎక్కువ మాట్లాడడం కష్టం, ఎందుకంటే రమణాచారి గారు ఆయన కంఠమే విశేషణంగా ఉంటుంది. ఈరోజు ఇంత మంచి సభకి శర్మ ఒక మాట చెప్పాడు, స్వామి మీరు రావాలి అని. నన్ను శర్మ పిలిచిన తర్వాత ఒక ఆయన అడిగారు, స్వామి మీరు ఆ సభకి వెళ్ళి ఏం చేస్తారు, అసలు మీ పాత్ర ఏమిటని అడిగారు. నేనేముందయ్యా పాయసంలో జీడిపప్పు లాంటి వాడిని అన్న. బావు అర్థం కాలే అతనికి. ఏం లేదయ్యా అందరూ తీయగా మాట్లాడతారు, పాయసమే తాగుతూ ఉంటే పాయసం గొప్పతనం ఒక జీడిపప్పు కొరిగితేనే తగులుతుంది అన్నాడు. కాబట్టి ఇంతటితో ఈరోజు ఈ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారు వారి పేరులోనే ఒక పక్క రౌద్రము, ఒక పక్క శాంతము. నృసింహుడనంటే రౌద్రం, రాముడు అనంటే శాంతం. ఇదే భారతీయత. అవసరమైనప్పుడు రౌద్రం, లేనప్పుడు శాంతం. నేను తెలంగాణ ప్రాంతంలో చాలా మోజుతో తిరుగుతున్నాను. ఎందుకనంటే అసలు ఒక పోరాట పటిమ కానీ, అసలు తమల్ని తాము రక్షించుకోవాలనుకునేటువంటి ఒక ఉద్యమం కానీ, నిజంగా వరంగల్ అవి పర్యటించినప్పుడు చూస్తే అక్కడ బతుకమ్మ పండుగలు ఏర్పాటు చేసినప్పుడు, అక్కడ హిందూ రథయాత్ర చేస్తున్నప్పుడు నాకు అక్కడ వాళ్ళు చెప్పారు, తెలంగాణ చరిత్ర గురించి వింటుంటే కళ్ళమని నీళ్ళు వచ్చింది నాకు. ఆనాడు రజాకార్ మూమెంట్లో ఆ రోజు ఆడవాళ్ళకి బట్టలు తీసి వాళ్ళ మట్టెలు తూటాలకి చుట్టి మగవాళ్ళని కట్టేసి వాళ్ళ ఆడవాళ్ళ మీద బతుకమ్మల్ని పెట్టి ఆడండి అని ఆడిస్తూ ఆ మొగుళ్ళని ఆ తూటాలతో చంపుతున్నప్పుడు ఆడవాళ్ల కళ్ళమ్మట ధార కారిందే కానీ మొక్కవోని ధైర్యంతో బతుకమ్మ నెత్తిన పెట్టుకుని వాళ్ళు బయటపడలేదు. అసలు ఏం స్త్రీ జాతి అది. అలాగే కరీంనగరం తిరిగాను. నిజామాబాద్ వెళ్తే అక్కడ బాసర, భద్రాచలం వెళితే రాముడు, రాజరాజేశ్వర స్వామి, వేములవాడ. నిజంగా తెలంగాణ ప్రాంతంలో నేను తిరుగుతున్నప్పుడు నాకు మనస్ఫూర్తిగా అనిపించిన అంశమే మీ ముందు పెడుతున్నాను. నేనేం అతిశయోక్తి మాట్లాడట్లేదు, మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. ప్రతి ఒక్కరిలో ఒక ఆత్మీయత, ఒక మమకారం, ప్రతి ప్రాంతంలో నాకు అభిమానం కలుగుతూనే ఉంది. కానీ ప్రత్యేకించి తెలంగాణలో తిరుగుతున్నప్పుడు ఏదో వాళ్ళకున్నది ఊడ్చిపెట్టాలనేటువంటి ఆలోచనే తప్ప దోచుకోవాలనే ఆలోచన ఎక్కడా కనపడలేదండి నాకు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం ఇది. నాకు కానీ కేసీఆర్ గారు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా కొంత చోటిస్తే చిన్న ఆశ్రమం నిర్మించుకుని హాయిగా ఉండిపోవచ్చు. మాకు ఆశ్రమాలు పెద్ద శ్రమలే. కానీ అలాగే ఇందాక మన అరవిందరావు గారు చెప్పారు, దానికి చంద్రశేఖరరావు గారు సమాధానం ఇచ్చారు. అయినా ఒక చిన్న అంశం దాంట్లో, రావణుడికి వారసులు ఎప్పుడు ఉంటారు, ఎప్పటి వరకు ఉంటారనంటే రాముడి వారసులు పటిష్టంగా ఉన్నంత వరకు. రాముడి వారసుల్ని పటిష్టం చెయ్యాలి అని అంటే రావణాసురుడికి కూడా వారసులు ఉండాలి. అలాగనే కృష్ణుడికి వారసులు పటిష్టంగా ఉండాలంటే నరకాసురుని పూజించే వారసులు కూడా కొంతమంది ఉండాలి. అమ్మవారిని సరిగ్గా ఆరాధించేటువంటి భక్తులు పూర్తిగా పటిష్టమైన స్థాయిలో ఉండాలనంటే మహిషాసురుడు కూడా మాకు దేవుడు అనుకునేటువంటి జాతి కొంతో ఇంతో మిగిలి ఉండాలి. అది ఉంటేనే అమ్మవారి యొక్క గొప్పతనం. రావణాసురుడిని గుర్తుంచుకున్నప్పుడల్లా రాముడే గుర్తుకొస్తాడు.
లంకలో ఎవరిని అడిగినా మొన్న ఆ మధ్య ట్రైన్లో వెళ్తుంటే ఒక ఆయన ఒక జోక్ చెప్పాడు. లంకలో ఎవరిని అడిగినా మొదట రాముడు గుర్తుకొచ్చేవారట వాళ్ళకి. ఏమిటి రాముడు ఎందుకు గుర్తుకొస్తున్నాడు అని అంటే, వాళ్ళ నాయకుడట రావణాసురుడు, ఆయన పోవడానికి ఒక ఏడాది నుంచి రామనామమే చేస్తూ వచ్చాడట. ఎవరిని పిలిచినా రాముడు ఎక్కడున్నాడో చూడండి, ఎవరిని పంపించిన రాముడి పని చూడండి, ఎవరిని అడిగినా రాముడు 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 రాముడు. ఏడాది పాటు రావణాసురుడు రాముణ్ణి స్మరించాడు కాబట్టి, నాయకుడే రాముడిని అంత స్మరించాడు కాబట్టి చిరస్మరణీయుడైపోయి రాముడు ఇప్పటికీ లంకలో రాముడే నామం వినబడుతుంది. కాబట్టి నిజంగా ఈరోజు కొన్ని వర్గాలు ఉన్నాయి. అరవిందరావు గారు చెప్పిన దాంట్లో అసత్యం లేదు, ఉంది. వాటిని టీవీ మాధ్యమాలు అశాస్త్రీయమైనటువంటి వాటిని, అసత్యమైనటువంటి వాటిని ప్రచారం చేయడంలో చొరవ చూపకూడదు. వారి బాధ అదే వెళ్ళబుచ్చారు వారు. ఒక టీవీ అనేటువంటిది ఒక ప్రమాణంగా భావించగలిగేటువంటిది, ఒక వార్తాపత్రిక కానీ ఒక టీవీ మాధ్యమం కానీ ఒక ప్రమాణంగా భావించగలిగేటువంటి వెపన్ అది. దాంట్లో ఏది శాస్త్రీయత, ఏది అధ్యయనము, ఏది ఒక సమదర్శనం ఉందో దాన్ని ప్రచారం చేయడం అనేటువంటిది ప్రధాన అంశంగా తీసుకోవాలి. కాబట్టి తప్పకుండా ఇటువంటి అంశాల పట్ల వాళ్ళు కూడా విజ్ఞతతో మన్నిస్తారని, ఈ కార్యక్రమంలో నేను రావడానికి ప్రధానంగా ఈ దర్శనం నవమ వార్షికోత్సవం దర్శనానికి ఇది ఒక నిదర్శనం కావాలని, ఇది ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ స్వస్తి. మిత్రులు శర్మ గారు మాట్లాడమన్నారు కాబట్టి ఈ కొడకండ్ల అనే గ్రామం ఈరోజు సంకల్పబడుతున్న శర్మ గారు మా జిల్లా వారు, మా జనగామ తాలూకా వారు అయినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. వారిని మా జనగామ ప్రాంతం సిద్ధాంతి గారిని కేసీఆర్ గారు అంతటి వారు, అరవిందరావు గారు, కృష్ణారావు గారు, రాపూల్ భాస్కర్ రావు అంటే మామూలు వీళ్ళందరూ ఈ పల్లకీలో కూర్చోబెట్టి పురాతన మనం ఎప్పుడో విన్నాం, శ్రీనాథుడు పెద్ద పెద్ద కవులకు రాజులు సత్కరించారు, గండ పెండేరాలు తొడిగారని. కానీ ఈరోజు ప్రత్యక్షంగా చూసే మహద్భాగ్యం నాలాంటి వాడికి కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. పాండిత్యము గురించి చెప్తాడు కదా భక్తుని, విద్య నిగూఢ గుప్తముకు విత్తము రూపము పురుషాలకు. విద్య విదేశ బంధువు, ఎక్కడికి పోయినా కూడా బంధువు, దొంగిలింపబడనిది. అట్లాగే దానికి పాండిత్యం జోడైతే ఇంకా ఈ సన్మానాన్ని చూడడానికి అహో రెండు కళ్ళు చాలా అనిపిస్తున్నది. వారి జీవిత సాఫల్యం అంటే నిజమైన సాఫల్యం ఇదే. రవీంద్రభారతిలో నేను చూసిన ఇదివరకు ముందు ఏదేదో బిరుదులు పెట్టించుకుంటారు, సభా సామ్రాట్ అని ఏదేదో రకరకాల బిరుదులు, కృత్రిమము కృతకమైన బిరుదులు చూడడం కూడా జరిగింది నాకు. కానీ ఇది నిజమైన పండిత సత్కారము. ఈ సత్కార సభలో నన్ను పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన నా చిన్ననాటి అంటే డీసీపీ ఉన్నప్పటి నుంచి మిత్రుడైనటువంటి శర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరికీ నమస్కరించి సెలవు తీసుకుంటున్నాను. మరో పక్కన నరసింహరామ సిద్ధాంతి ఇంతమంది దృష్టిలో పెట్టుకుని వారు అందించిన సందేశానికి సమక్షంలో ఒక బ్రాహ్మీ వ్యక్తి, మహాశాస్త్రుడు, మహాపండితుడు, మహాజ్యోతిష్యుడు మహానుభావుడికి సన్మానాలు చేస్తుంటారు. కానీ సన్మానం అనేది కూడా బ్యాటరీ నాకు ఒకటే ఉంది, ఇంకా చేసుకోవాలి. కేసీఆర్ స్పీచ్ కంటిన్యూ చేయాలి కదా. ఎంఈఆర్ శర్మకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన పల్లకి కట్టి అందరూ కలిసి వారికి సేవ చేసుకుంటూ తీసుకురావటం అనేది, చూడటం అనేది ఒక కన్నుల పండుగ. రాజకీయ నాయకుల్లో కూడా ఇంత సంస్కారము, పండిత భక్తి, ఇంత ధార్మిక చింతన ఉన్న కేసీఆర్ లాంటి వారు నాయకులు అంటే ఈ దేశంలో ధర్మానికి ఇంకా 4 కాలాల పాటు నిలబడుతుంది అని మామూలు వారికి చాలా విశ్వాసం కలుగుతుంది. ఇంకా పత్రికల్లో పురుషులందరూ పుణ్యపురుషులు వేరు అన్నట్టు ఆధ్యాత్మిక పత్రికల్లో మా దర్శనం పత్రిక వేరు. ఆయనకు వెనక ముందు ఏమీ లేకపోయినా, తనకంటూ ఏ విధమైన పెద్ద సంస్థలు లేకపోయినా, ఆర్థిక దృష్టి అంగ దృష్టి తక్కువైనప్పటికీ కూడా ఎవ్వరూ చేయలేనటువంటి సాహసాలు చేసి ఆధ్యాత్మిక రంగంలో ఉత్తర దక్షిణ ధృవాలుగా వెలుగొందుతున్నటువంటి
రమణాచార్య గారు, లేదా మాట్లాడు. పెద్దలు శ్రీ చంద్రశేఖరరావు గారు, ఈనాటి పురస్కార గ్రహీత శ్రీ నృసింహ సిద్ధాంత గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సభలో ఉన్న అందరికీ కూడా నా నమస్కారం. అప్పుడప్పుడు అంటే చాలాసార్లు బాధ కలిగేటువంటి సందర్భాలు ఉంటాయి, అప్పుడప్పుడు కొంత సంతోషాన్ని ఇచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి. అలాంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి సందర్భాల్లో ఇది ఒకటి. బాధ కలిగించే సందర్భాలు ఎక్కువ ఉన్నాయని ఎందుకంటున్నానంటే, నిన్న మొన్న కూడా టీవీలో చూసినటువంటి వాళ్ళు, మీరు ఫలానా ఛానల్ చూడండి సార్, ఆ ఛానల్లో ఏం మాట్లాడుతున్నారు చూడండి, ఆ ఛానల్లో చెప్తున్నారు నరకాసురుడు వాడు ఫలానా దీనికి సంబంధించిన వాడట, వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి మీ సంస్కృతి, మీ బ్రాహ్మణీయ సంస్కృతి దీన్ని అణచిపెట్టినదట అని ఈ విధంగా రకరకాలైనటువంటి ఒక విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు ఎందుకు పాలకుర్తి శ్రీ నృసింహ సిద్ధార్థి గారికి, స్వాముల వారికి, కేసీఆర్ గారికి, ఇక్కడ ఉన్న అందరి పెద్దలందరికీ, మీ అందరికీ మా నమస్తే. ఇంతమంది మంచి మనుషులు ఒక వేదిక మీద మనం చూడడమే, మనం దర్శనం చేయడమే మనకు ఒక మహాభాగ్యంగానే భావిస్తున్నాను. మా తరఫున, మన నమస్తే తెలంగాణ తరఫున ఇటువంటి మంచి పనులు, ఇటువంటి మంచి సంప్రదాయాలను ముందుగా ఇంకా తీసుకుపోవడానికి మా తరఫున ఏమైతే చేయాలనుకుంటే, ఏమైతే చేయగలమో మీ అందరి వెంబడి ఉంటామని, మరి మన శర్మ గారికి ఇటువంటి ఫ్యూచర్లో ఇంకా మంచి పనులు చేయాలని ఆశిస్తూ మా తరఫున ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్తూ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. పండితులైనటువంటి వాళ్ళు, మేధావులైనటువంటి వాళ్ళు, సాహితీమూర్తులైనటువంటి వాళ్ళు, సారస్వత మూర్తులైనటువంటి వాళ్ళందరికీ కూడా హృదయం ఆనందదాయకం అయిపోతూ ఉంటుంది. ఏ రాజ్యంలో అయితే సంస్కృతికి, సంప్రదాయానికి, సాహిత్యానికి, సంగీతానికి, కళలకి చోటుంటుందో ఆ సామ్రాజ్యాన్ని ప్రజలు ఎన్నేళ్ళైనా గుర్తుపెట్టుకుంటారు. అందుకనే కదా శ్రీకృష్ణదేవరాయల కాలం 500 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ ఇంకా మనకు విజయనగర సామ్రాజ్యానికి శ్రీకృష్ణదేవరాయలు గుర్తున్నాడు. ఎందుకంటే అల్లసాని పెద్దలను పల్లకీలో కూర్చుండబెట్టుకుని తాను పోయిలా మోసాడు కాబట్టి. శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్తం నృసింహమహం భజే. సమస్త చరాచర సృష్టిలో వ్యాపించిన ఆ చైతన్య స్వరూపం ఇక్కడ పరమహంస పరివ్రాజకాచార్యులు సత్యానంద భారతీ స్వామివారిగా అఖండ భారతావని యొక్క వైశిష్ట్యాన్ని ప్రపంచానికంతా చాటి చెప్పుతున్న మా పరిపూర్ణానందునిగా, ధార్మిక వరేణ్య బిరుదును అందుకున్న నరసింహ సిద్ధాంతిగా, దేశాన్ని, ప్రపంచాన్ని ఒక్కసారి మన వైపు తిప్పి చూపించిన ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అందరిగా, మీ అందరిగా, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దర్శన యాజమాన్యంగా, నేనుగా, ఇలా అంతటా భాసిస్తున్నది ఒకే ఒక్క పరమాత్మ చైతన్య స్వరూపం. ఆ చైతన్య స్వరూపానికి నారాయణ స్మరణపూర్వకంగా నమోవకాలు అర్పించుకుంటూ మా రమణాచారి చాలా సున్నితంగా మంచి మాట చెప్పారు. 9:30లోగా పూర్తి చేయాలి అంటే నాకు ఒక పెద్ద అండ మా చంద్రశేఖరరావు. ఎందుకంటే ఆయననే 5 నిమిషాలు ఉల్లంఘిస్తా అని చెప్పి ఉల్లంఘించాడు. నేను చెప్పకుండా ఉల్లంఘిస్తే నాకేం తప్పులేదు. కాబట్టి నాకు కూడా తెలుసు సమయం దాన్ని వినియోగించుకోవడం చాలా అవసరం. 9వ వార్షికోత్సవం సాక్షాత్తుగా రాత్రి 9 గంటలకు పూర్తయిపోయింది. 10వ వార్షికోత్సవంలోకి మనం ప్రవేశించాం. భారతీయ సనాతన ధర్మం దర్శనం మీద ఆధారపడి ఉన్నది. దర్శనం అంటే మా పరిపూర్ణానందుల వారు చాలా వరకు చెప్పేశారు. ఇటువంటి సభల్లో హైజాకింగ్ బాగా ఉంటుంది. ఒకరు చెప్పిందని ఇంకొకరు ముందే చెప్తారు కాబట్టి దానికి ఏమి చేయాలనో అష్టావధానం చేసినట్టుగా మేమంతా సిద్ధం ఉంటాం.
ఎందుకు? అఖండమైనటువంటి భారతీయ చైతన్య సంపద మా లోపట ఉన్నది, మీ లోపట ఉన్నది. వినగలిగే శక్తి మీకున్నది, చెప్పగలిగే శక్తి మాకున్నది, చూపించగలిగిన శక్తి దర్శనానికి ఉన్నది. ఆ దర్శనం 3 రకాలుగా ఉంటుంది. 1 సాధారణ దర్శనం, 2 ప్రత్యక్ష దర్శనం, 3 అపరోక్ష దర్శనం. ఈ 3 రకాల దర్శనానికి కారణం వారు చెప్పినటువంటి జ్ఞానమే. ఒక దేవుని గుడిలోకి వెళ్ళినాం, భగవంతుని చూసినాం, అది మామూలు దర్శనం. ఆ చూసిన భగవంతుడే నీ కలలో కనిపించాడు, అది ప్రత్యక్ష దర్శనం. నీవు భగవంతుని చూసినప్పుడు, కలలో చూసినప్పుడు ఏ ఆనందమైతే కలిగిందో అది అపరోక్షానుభూతి, అదే దివ్యమైన దర్శనం. అది మనం ఈరోజు పొందినాం. చక్కటి కార్యక్రమాన్ని రూపొందించినారు దర్శనం వారు. ఒక చిన్న మాట చెప్తాను. ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు, అయ్యా నాకు దేవుడు అంటే, భక్తి అంటే ఏమిటో చెప్పండి అన్నారు. చెప్పితే తెలియదురా, విలువ తెలుసుకోవాలి అని చెప్పాడు. నాకు కొంచెం ప్రాక్టికల్గా చెప్పండి, థియరీ అవసరం లేదు, నేను చాలా మొద్దును అన్నాడు. మొద్దునని ఒప్పుకున్నవాడు చాలా గొప్పవాడు, జ్ఞాపకం ఉంచుకోండి. నేను మొద్దునని ఎవడు ఒప్పుకుంటాడో వాడు చాలా గ్రేట్ మ్యాన్. నేను నిజంగా జ్ఞానిని ఎవడు అనుకుంటాడో వాడు సున్నా, వాడికి ఏమి రాదు. నేను జ్ఞానిని అని చెప్పుకొని మహాపండితుని నేను జ్ఞానిని అని చెప్పుకున్నవాడు సున్నా. ఈ మొద్దునని చెప్పుకున్న వాడికి ఏం చేశాడు? ఒక రాయి ఇచ్చాడు. బాబు, ఈ రాయి తీసుకువెళ్ళి బజార్లో దీన్ని వెలగట్టుకరారా, దీన్ని అమ్మకు అని చెప్పాడు. ఆ రాయి తీసుకొని పిల్లవాడు బయలుదేరాడు. చక్కగా వెళ్ళి కూరగాయల మార్కెట్కి వెళ్ళాడు. అమ్మాయి రాయి కొంటావా అని చూసి, ఆమె బాగా చూసింది రాయి. ఈ రాయి బాగా మెరుస్తున్నది, నేను తక్కెట్లు పెట్టి జోకితే రాయి చూసన్నా వాడు నుంచి కొనుక్కుంటాడని నేను సవ్వసేరు వంకాయలు ఇస్తే ఈ రాయి ఇచ్చిపో అన్నదండి. అబ్బో మా గురువుగారు అమ్మకు అన్నాడు. ఆ రాయి తీసుకొని పక్క నుంచి వెళుతూ ఇంకేమైనా ధర ఎక్కువ వస్తుందా అని ఒక ఆఫీస్లోకి వెళ్ళి రాయి కొనుక్కుంటాను. ఆఫీసర్ చూశాడు, ఈ రాయి బాగుంది, నా పేపర్ వెయిట్గా పెట్టుకుంటే బాగుంటుంది, బాబు 10 రూపాయలు ఇస్తానరా రాయి ఇవ్వమన్నాడండి. సవసేరు వంకాయలు కాదన్నట్టు దీని వీరిలో 10 రూపాయలు అని తెలిసింది అనుకున్నాడు. అలా తిరుగుతూ ఒక కంసాల దగ్గరికి వెళ్ళాడు. ఆ కంసాలు చూశాడు, బాబు 1 కోటి రూపాయలు ఇస్తాను రాయి ఇస్తావా అన్నాడండి. సవసేరు వంకాయల రాయి 1 కోటి రూపాయలు పలుకుతుంది అంటే దీని వెల బాగా ఉంది అని అర్థమై, ఈ వెల బాగా ఉంది అని అర్థమయ్యి, నేను ఇవ్వనండి మా గురువుగారు అమ్మొద్దు అన్నాడు. ఆ వ్యాపారి తక్కువవాడు కాదు, ఈ రాయిని వీడిని చక్కగా రాజ్య అధినేత దగ్గర తీసుకెళ్ళాడు, రాజు దగ్గర తీసుకెళ్ళాడు. ఆ రాజుగారు ఈ రాయి కొంటే ఏమొస్తుందా అన్నాడు. మెల్లగా వ్యాపారి వెళ్ళి చెప్పాడు, మీ రాజ్యం మొత్తం అమ్మినా ఈ రాయి విలువ కాదండి, అంత పెద్ద రాయి, దీన్ని వజ్రం అంటారండి అని చెప్పారండి. బాబు నా రాజ్యం మొత్తం ఇస్తాను, ఈ రాయి ఇస్తావా అన్నాడు. దీని వెల మాత్రమే కట్టమన్నాడు కానీ అమ్మమని లేదండి మా గురువు గారు అన్నాడు. అని చక్కగా రాయి తీసుకొని గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమిరా రాయి వెల ఎంత? కూరగాయల అమ్మ దగ్గర సవసేరు వంకాయలు, వ్యాపారి దగ్గర 10 రూపాయలు, ఆఫీస్లో పేపర్ వెయిట్ దాని ధర, కంసాల దగ్గర 1 కోటి రూపాయలు, రాజ్యాధికారి దగ్గర మొత్తము రాజ్యం అంతా విలువ చేస్తుంది. మరి ఎందుకు అమ్మలేదురా అన్నాడండి. ఎందుకు అమ్మలేదంటే నువ్వు చెప్పలేదు కదా అన్నాడండి. ఇగో భక్తి అంటే అదిరా అన్నాడండి. రాజ్యాధికారం వస్తుందని చెప్పినా గురువుగారి మాట తప్పకుండా ఎవడైతే ఉంటాడో వాడు నిజమైనటువంటి భారతీయుడు. అది నిజమైనటువంటి తత్వం. ఆ రాజ్యాధికారం ఇచ్చే సంపద ఇచ్చినటువంటి రాయిని గురువుగారు మీ ఇంట్లో రాయి పెట్టి, మన ఇంటనే ఉంది కదా, నువ్వు రాజెందుకు కాలేదు అన్నాడు. రాజెందుకు కాలేదంటే, బాబు ఒక్కసారి రాజుని అడిగి రాపోరా, రాజుకేమైనా సుఖం ఉందా అన్నాడు. ఏమంటే రాజుగారు మీకు సుఖం లేదా? నాకు సుఖం ఎక్కడిదిరా బాబు, ప్రొద్దున లేస్తే సాయంత్రం దాకా అనేక సమస్యలు, రాత్రి సమస్యలు, మళ్ళీ రేపు పొద్దుటి సమస్యల కోసం ఆలోచన చేయాలి, నిరంతరం ఆలోచన చేస్తూ నాకు సుఖం లేకుండా ఉంటాను అనండి. మరి ఈ రాయి పెట్టుకుంటే సుఖం ఉంటుందా? రాయిని కాపాడలేక నాకు ఇంకా బాధ మోపవుతుందా, నాకు రాయి వద్దనండి ఆ రాజుగారు. మరి రాయిని దగ్గర పెట్టుకొని కూడా, విలువైన రాయిని దగ్గర పెట్టుకొని సుఖంగా ఉండగలిగినటువంటి
ఆ మహనీయ మూర్తులు మన భారతదేశంలో బాగా అన్ని చోట్ల వెలుగుతూనే ఉన్నారు. అందుకే భారతీయ ప్రభలు ఇలా ఉన్నాయి. నృసింహరామ సిద్ధాంతి గారు మా పరమ గురువరేణ్యులు మదనానంద సరస్వతి స్వామి వారికి, మా గురువరేణ్యులు కృష్ణానంద సరస్వతి స్వామి వారికి అత్యంత ఆత్మీయులు. ఆ విషయాన్ని చంద్రశేఖరరావు గారు చెప్పి ఉన్నారు. ఇంకొక అంశం ఏమిటంటే, మా పీఠం ఏదైతే మా గురువుగారు నన్ను కాపలాదారుగా నియమించారో ఆ పీఠం నృసింహరామ సిద్ధాంతి గారు శంకుస్థాపన చేసినటువంటి పీఠము. మీ బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు ప్రపంచంలో ఒక మాట మాట్లాడుతూ కనపడుతున్నటువంటి మా పీఠానికి ప్రత్యేకంగా ముహూర్తము చూసి అక్కడ శంకుస్థాపన రాయిని పెట్టించిన చోట మొట్టమొదటగా అక్షతలు వేసింది నరసింహరామ సిద్ధాంతి గారు. ప్రపంచంలోనే మొట్టమొదటి అధిదేవత, ప్రత్యేదేవత, కర్మసాద్గుణ్య, దశదిక్పాలక దేవత సహిత నవగ్రహ దేవాలయం ఉండాలని మా పరమగురువు గారు సంకల్పిస్తే అందరూ ఎట్లా ఉంటుందయ్యా అన్న సందర్భంలో ఇట్లా ఉంటుందని 3 రోజులు నిద్ర లేకుండా కూర్చొని గీతలు గీసి చూపించినటువంటి మహనీయ మూర్తి నృసింహరామ సిద్ధాంతి. అందుకు ఈ సన్మానం. ఇంకొకటి మాట చెప్పి ముగిస్తాను, ఎందుకంటే రమణాచార్య గారు 2 సార్లు చప్పట్లు కొట్టారు, ఇక్కడికి నేను చూస్తున్నాను. నృసింహరామ సిద్ధాంతి గారికి ఇవాళ ధార్మిక వరేణ్య బిరుదు ఇచ్చాం. మా దర్శనం వెంకన్న జీవన సాఫల్య పురస్కారం అన్నారు. నాకు బాగా ఆలోచన చేశాను వాడు వెళ్ళిన తర్వాత, ఎవరి జీవన సాఫల్యము? జ్ఞాపకం ఉంచుకోండి, బాగా గుర్తుంచుకోండి, ఇది నృసింహరామ సిద్ధాంతి జీవన సాఫల్యము కాదు, మన జీవన సాఫల్యము. ఆయనను పూజించుకునేటువంటి అవకాశం ఉన్నది ఈ జన్మలో మనం పుట్టినాం. ఇంకొక మాట మా పరిపూర్ణానందుల వారు ఒక మాట అడిగారు. 20 ఏళ్ల కిందనో 30 ఏళ్ల కిందనో వారికి ఎందుకు సన్మానం కాలేదు, వారు పుట్టినప్పుడే ఎందుకు సన్మానం కాలేదు? అప్పుడు 1 కోటి మంది మాత్రమే ఉండేవాళ్ళు ఇక్కడ. ఇప్పుడు 3.5 కోట్ల ముత్యాల పేటిక మా నృసింహరామ సిద్ధాంతి. ఆ 3.5 కోట్ల ముత్యాల పేటిక అయినటువంటి నృసింహరామ సిద్ధాంతికి ఈరోజు మనం సన్మానం చేసుకున్నాం. నృసింహరామ సిద్ధాంతి గారికి సన్మానం చేసినామంటే సత్యానంద భారతీ స్వామి వారు చేశారు, సాక్షాత్తు వేదానికి సన్మానం చేసినాం. ఒక మామూలు పల్లెటూరులో లోపల గుళ్ళో కూర్చొని సూర్యుడు ఎప్పుడొస్తాడు, చంద్రుడు ఎప్పుడొస్తాడు, గ్రహణం ఎప్పుడు పడుతుంది అని చెప్పగలిగిన భారతీయ ధార్మిక శాస్త్రానికి ప్రతీక నృసింహరామ సిద్ధాంతి. ఒకప్పుడు ఎప్పుడైనా ప్లానిటోరియం ఫెయిల్ అవుతుండొచ్చు, కానీ భారతీయ దార్శనిక సిద్ధాంతం ఫెయిల్ అయ్యే అవకాశం లేనే లేదు. దానికి ప్రతీక నృసింహరామ సిద్ధాంతి. వేదాన్ని నమ్ముకొని బతకండి నాయనా అని చెప్తాం. వేదాన్ని నమ్ముకోవాలి, వేదాన్ని అమ్ముకోకూడదు సుమా. వేదాన్ని నమ్ముకొని ఉన్నవానికి జరిగినటువంటి సన్మానం ఇవాళ ఇక్కడ మనకు చూస్తున్నాం. వేదాన్ని అమ్ముకున్న వానికి ఎన్నడూ సన్మానం జరగదు, అమ్మకం విలువనే ఉంటుంది. వేదాన్ని నమ్ముకున్న వానికి ఈ విధంగా ధార్మిక వరేణ్య అనేటువంటి బిరుదు లభించింది. వీరికి ఇదివరకే మా గురువు గారు మదనానంద స్మార్త సరస్వతి అనేటువంటి బిరుదును ప్రసాదించున్నారు. మరి ధార్మిక వరేణ్యాన్ని బిరుదు ఇచ్చినటువంటి దర్శనం సంపాదకులకు మళ్ళీ మనం గాయత్రి మంత్రాన్ని చేస్తుంటారు. తత్సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని చేస్తుంటారు. ఆ వరేణ్యం అన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి విశిష్టత అని అర్థం. కాబట్టి ధర్మములోని విశిష్టతను నృసింహరామ సిద్ధాంతి గారు మా అందరికీ వచ్చి చూస్తున్న వాళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ, ముఖ్యంగా రాలేని వాళ్ళందరికీ అందించాలి. ఎందుకంటే వైద్యము కావలసింది రోగికి మాత్రమే, మామూలు వాళ్ళకి కాదు. ఒక గురువు గారిని 2 బట్టలు పెట్టారు అక్కడ. ఎవరికి బోధ చేస్తారు గురువుగారిని అడిగితే గురువుగారు సమాధానం చెప్పారు. ఒకటి నల్లటి బట్ట, ఒకటి తెల్లగా శుభ్రం చేసినటువంటి ఇస్త్రీ చేసినటువంటి గుడ్డ. దేన్ని ఉతుకుతాం చెప్పండి? నల్లటి బట్టను ఉతుకుతాం. కాబట్టి తెల్లటి బట్టను ఉతకాల్సిన అవసరం లేదు. ఎవరైతే బుద్ధిలో లోపముతో, ధర్మములో లోపముతో భ్రమిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ దర్శనము సభ ద్వారా
వీరికి ఇచ్చినటువంటి ధార్మిక వరేణ్య బిరుదులోని బ్రహ్మాండమైనటువంటి పుణ్యము అంది వాళ్ళందరూ మంచిగా మారుదురుగాక అని నారాయణ స్మరణపూర్వకంగా అర్థిస్తూ, మరి దేవాలయాలు వాటి పరిస్థితి, వాటి గురించిన పరిశీలన చేయాల్సిన అవసరం చాలా ఉంది. వేద సంస్కృతిని మరి మన నాట పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని మరి ఇక్కడ పార్లమెంటు నుంచి మామూలుగా గుడిసెలో ఉన్న వాళ్ళ అందరము ఇక్కడ ఉన్నాం. అందరికీ చెప్పేది ఏమిటంటే దేవాలయాల పరిస్థితి, దేవాలయాల్లో పూజల పరిస్థితి, దేవాలయాల పాలకవర్గ పరిస్థితి, వీటన్నిటిని ఒక్కసారి సమీక్షించుకొని మన రాజ్యాంగ రచనా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా దృష్టి పెట్టుకొని ధార్మిక వరేణ్య బిరుదు ఇచ్చిన ఈ సభను దృష్టిలో పెట్టుకొని ధార్మిక సంపత్తిని పరిపూర్ణంగా యువతకు అందించేటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నాయకులకు, అధికారులకు, దర్శనం యాజమాన్యానికి, వివిధ పత్రికా వర్గ ప్రతినిధులకు తెలియజేస్తూ, ఇటువంటి సుసంపన్నమైనటువంటి సభలో పాల్గొనేటువంటి మహత్తరమైన అవకాశం లభించినటువంటి ఈ వేళ నాకు నరసింహరామ సిద్ధాంతి గురించి ఒక్కటే మాట చెప్పి ముగిస్తాను. ఆయనది 88, 88 మన భాషలో. కాయనే 88 లాగా ఉండదు అని ఒకసారి గొంతు విప్పితే 18, బాగా జ్ఞాపకం ఉంచుకోండి. 18 లాగా ఉంటుంది. గొంతు విప్పితే కంచు కంఠం, ఎవడు ఏ యువకుడు పనికిరాడు. అటువంటి మహత్తరమైన మంత్రద్రష్ట ఆ మహనీయ మూర్తికి చేసినటువంటి సన్మానము సకల భారతీయ సంస్కృతికి చేసిన సన్మానంగా భావిస్తూ, సన్మానము చేసిన దర్శనం యాజమాన్యాన్ని, వచ్చినటువంటి మరి మా చంద్రశేఖరరావుతో సహా మా ఆనంద భాస్కర్ ఉన్నాడు, అందరి పేర్లు ఇక్కడి నుంచి అక్కడ దాకా నరసింహారెడ్డి గారి దగ్గర నుంచి వేదగాయత్రి వరకు ఉన్న వాళ్ళందరినీ ఈ సందర్భంగా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీస్సులు అందిస్తూ, మీ అందరూ కూడా 10వ వార్షికోత్సవంలోకి వెళుతున్నటువంటి దర్శనం పత్రికకు ఇతోధికంగా సహాయం చేయండి. సహాయం చేయండి అంటే డబ్బులు ఇవ్వమని నేను చెప్పను, బాగా చదివి ఉత్తరము రాయండి. ఇది నేను చెప్పే మాట. మీరు చదివినట్టుగా ఉత్తరము రాసి వాళ్ళని ప్రోత్సహించవలసిందిగా తెలియజేస్తూ, ఈ కృషికి వారిని అభినందిస్తూ, మరి పల్లకి మోసిన చంద్రశేఖరునికి పల్లకిలో ఎక్కే యోగ్యత ఎలాగూ ఉన్నది. ఆ విధమైనటువంటి ఆ పల్లకి మోసే భాగ్యం కలిగిన మా భాస్కర్ కానీ, మా చంద్రశేఖరరావు గారు కానీ, మరి కృష్ణదేవరాయల ప్రతినిధులు అని ఓ మాట రమణ గారు చెప్పారు. మరి అటువంటి సత్సంప్రదాయాన్ని నెలకొల్పుతూ ప్రతి ఏటా కనీసం ఒక్క పండితుని కన్నా మనం సత్కారం చేసుకొని, ఒక సామాజిక సేవకునికి సత్కారం చేసుకొని ముందుకు సాగుదాం. ఆ శక్తిని ప్రసాదించాలని భారతమాతను, మా గురువరేణ్యులను నారాయణ స్మరణపూర్వకంగా అర్థిస్తూ నేను నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. ధర్మస్య పర్యంతం వందే గురు పరంపర. షట్శాస్త్రంలో జ్యోతిశాస్త్రం చాలా విశేషమైనటువంటిది. దానిలో సూర్యుని యొక్క వేదమునకు ఇది కన్ను లాంటిది ఈ యొక్క జ్యోతిశాస్త్రం. ఈ జ్యోతిశాస్త్రం అలవాడాలంటే జ్ఞాని అయి ఉండాలి, తపస్సు చేసిన వాడు ఉండాలి, గురుభక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి, సత్శీలము కలవాడై ఉండాలి, సత్యమును పలికేటువంటి వాడై ఉండాలి. ఇటువంటి సద్గుణములు ఉండి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏదైతే ఉంటుందో ఆ మాటే జరుగుతుంది. అదే అటువంటి వారికే జ్యోతిశాస్త్రం అలవడుతుంది. కాబట్టి ఈ యొక్క లక్షణములన్నీ కూడా నరసింహరామ సిద్ధాంతి గారిలో ఉండబట్టే వారు గొప్ప జ్యోతిష్ పండితులయ్యారు. ఈ నరసింహశాస్త్రి గారు ఆర్యభట, పతంజలి, భాస్కరాచార్య ఇత్యాది మహర్షుల యొక్క ఆశీస్సులు పూర్వజన్మలో వారిని బాగా అనుసరించినటువంటి వారు కాబట్టి ఆ మహర్షుల యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వారికి జ్యోతిశాస్త్రం అలవడింది. ప్రత్యేకించి ఈనాడు శాస్త్రముల్లో ఎవరు అభ్యసించటోలా,
దానికి కారణం ఏమిటి? జీవనోపాధి ఉంటోలా. వాళ్ళు తర్కశాస్త్రం చదివారు, తర్కశాస్త్రం చదివానండి నాకు ఏమైనా ఉద్యోగం ఇస్తారంటే ఏదో ఎక్కడ పురాణం చెప్పుకోవడానికి టీటీడీ దేవస్థానం వాళ్ళు నియమిస్తారేమో అని తప్పితే ఏం ఉంటోలా. ఏమంటే మీకు 50,000 ₹1,00,000 నెలకి శాలరీ ఇస్తామని చెప్పి మీరు తర్కశాస్త్రం చదివితే ఓ ₹1,00,000 శాలరీ అని చెప్పి గవర్నమెంట్లో లేదు. అదే ఇక జ్యోతిష్య ఈ విధంగా శాస్త్రాన్ని ఇవాళ నృసింహరామస్వామి సిద్ధాంతి గారిని సన్మానించారంటే జ్యోతిష శాస్త్రం సన్మానించినట్టు. శాస్త్రానికి విలువిచ్చింది యొక్క ఈ దర్శనం పత్రిక యాజమాన్యం వారు శాస్త్రానికి ఇచ్చినట్టు. అందుచేత శాస్త్రి గారిని చాలా అభినందిస్తూ సరే దర్శనం యొక్క మాసపత్రికని వాళ్ళ 98వ సంవత్సరం వారికి దర్శనం శర్మ గారి అనే ప్రసిద్ధి, ఇంకా వారి పేరు ఏదేదో రమణ శర్మ గారు ఏవో ఉన్నాయి అవన్నీ గుర్తుండవు, కానీ దర్శన శర్మ గారి వారి ప్రసిద్ధి. వారు కుటుంబములు నేనొక్కనైపోతున్నారు రాను రాను రాను. ఇక్కడ హైదరాబాద్ వచ్చామంటే వెంటనే దర్శన శర్మ గారి ఇంట్లో దిగడం అట్లా అయిపోయింది మా యొక్క బంధం. మా యొక్క ఈ యొక్క సేవకి దర్శన వారు చేసేటువంటి పత్రిక సేవ చేసేటువంటి వారు ఆ సేవ చాలా విశేషమైంది వినిస్తూ నారాయణ నారాయణ పర్యంతం వందే గురు పరంపర. షట్శాస్త్రంలో జ్యోతిశాస్త్రం చాలా విశేషమైనటువంటిది. దానిలో సూర్యుని యొక్క వేదమునకు ఇది కన్ను లాంటిది ఈ యొక్క జ్యోతిశాస్త్రం. ఈ జ్యోతిశాస్త్రం అలవాడాలంటే జ్ఞాని అయి ఉండాలి, తపస్సు చేసిన వాడు ఉండాలి, గురుభక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి, సత్శీలము కలవాడై ఉండాలి, సత్యమును పలికేటువంటి వాడై ఉండాలి. ఇటువంటి సద్గుణములు ఉండి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏదైతే ఉంటుందో ఆ మాటే జరుగుతుంది. అదే అటువంటి వారికే జ్యోతిశాస్త్రం అలవడుతుంది. కాబట్టి ఈ యొక్క లక్షణములన్నీ కూడా నృసింహరామ సిద్ధాంతి గారిలో ఉండబట్టే వారు గొప్ప జ్యోతిష్ పండితులయ్యారు. ఈ నృసింహశాస్త్రి గారు ఆర్యభట, పతంజలి, భాస్కరాచార్య ఇత్యాది మహర్షుల యొక్క ఆశీస్సులు పూర్వజన్మలో వారిని బాగా అనుసరించినటువంటి వారు కాబట్టి ఆ మహర్షుల యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వారికి జ్యోతిశాస్త్రం అలవడింది. ప్రత్యేకించి ఈనాడు శాస్త్రముల్లో ఎవరు అభ్యసించటోలా. దానికి కారణం ఏమిటి? జీవనోపాధి ఉంటోలా. వాళ్ళు తర్కశాస్త్రం చదివారు, తర్కశాస్త్రం చదివానండి నాకు ఏమైనా ఉద్యోగం ఇస్తారంటే ఏదో ఎక్కడ పురాణం చెప్పుకోవడానికి టీటీడీ దేవస్థానం వాళ్ళు నియమిస్తారేమో అని తప్పితే ఏం ఉంటోలా. ఏమంటే మీకు 50,000 ₹1,00,000 నెలకి శాలరీ ఇస్తామని చెప్పి మీరు తర్కశాస్త్రం చదివితే ఓ ₹1,00,000 శాలరీ అని చెప్పి గవర్నమెంట్లో లేదు. అదే ఇక జ్యోతిష్య ఈ విధంగా శాస్త్రాన్ని ఇవాళ నృసింహరామస్వామి సిద్ధాంతి గారిని సన్మానించారంటే జ్యోతిష శాస్త్రం సన్మానించినట్టు. శాస్త్రానికి విలువిచ్చింది యొక్క ఈ దర్శనం పత్రిక యాజమాన్యం వారు శాస్త్రానికి ఇచ్చినట్టు. అందుచేత శాస్త్రి గారిని చాలా అభినందిస్తూ సరే దర్శనం యొక్క మాసపత్రికని వాళ్ళ 98వ సంవత్సరం వారికి దర్శన శర్మ గారి అనే ప్రసిద్ధి, ఇంకా వారి పేరు ఏదేదో రమణ శర్మ గారు ఏవో ఉన్నాయి అవన్నీ గుర్తుండవు, కానీ దర్శన శర్మ గారి వారి ప్రసిద్ధి. వారు కుటుంబములు నేనొక్కనైపోతున్నారు రాను రాను రాను. ఇక్కడ హైదరాబాద్ వచ్చామంటే వెంటనే దర్శన శర్మ గారి ఇంట్లో దిగడం అట్లా అయిపోయింది మా యొక్క బంధం. మా యొక్క ఈ యొక్క సేవకి దర్శన వారు చేసేటువంటి పత్రిక సేవ చేసేటువంటి వారు ఆ సేవ చాలా విశేషమైంది వినిస్తూ నారాయణ నారాయణ పర్యంతం వందే గురు పరంపర. షట్శాస్త్రంలో జ్యోతిశాస్త్రం చాలా విశేషమైనటువంటిది. దానిలో
సూర్యుని యొక్క వేదమునకు ఇది కన్ను లాంటిది ఈ యొక్క జ్యోతిషశాస్త్రం. ఈ జ్యోతిషశాస్త్రం అలవాడాలంటే జ్ఞాని అయి ఉండాలి, తపస్సు చేసిన వాడు ఉండాలి, గురుభక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి, సత్శీలము కలవాడై ఉండాలి, సత్యమును పలికేటువంటి వాడై ఉండాలి. ఇటువంటి సద్గుణములు ఉండి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏదైతే ఉంటుందో ఆ మాటే జరుగుతుంది. అదే అటువంటి వారికే జ్యోతిషశాస్త్రం అలవడుతుంది. కాబట్టి ఈ యొక్క లక్షణములన్నీ కూడా నృసింహరామ సిద్ధాంతి గారిలో ఉండబట్టే వారు గొప్ప జ్యోతిష పండితులయ్యారు. ఈ నృసింహశాస్త్రి గారు ఆర్యభట, పతంజలి, భాస్కరాచార్య ఇత్యాది మహర్షుల యొక్క ఆశీస్సులు పూర్వజన్మలో వారిని బాగా అనుసరించినటువంటి వారు కాబట్టి ఆ మహర్షుల యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వారికి జ్యోతిషశాస్త్రం అలవడింది. ప్రత్యేకించి ఈనాడు శాస్త్రముల్లో ఎవరు అభ్యసించటోలా. దానికి కారణం ఏమిటి? జీవనోపాధి ఉంటోలా. వాళ్ళు తర్కశాస్త్రం చదివారు, తర్కశాస్త్రం చదివానండి నాకేమైనా ఉద్యోగం ఇస్తారంటే ఏదో ఎక్కడ పురాణం చెప్పుకోవడానికి టీటీడీ దేవస్థానం వాళ్ళు నియమిస్తారేమో అని తప్పితే ఏమి ఉంటోలా. ఏమంటే మీకు 50,000 1,00,000 నెలకి శాలరీ ఇస్తామని చెప్పి మీరు తర్కశాస్త్రం చదివితే ఓ 1,00,000 శాలరీ అని చెప్పి గవర్నమెంట్లో లేదు. అదేవిధంగా ఈ విధంగా శాస్త్రాన్ని ఇవాళ నృసింహరామ సిద్ధాంతి గారిని సన్మానించారంటే జ్యోతిష శాస్త్రం సన్మానించినట్టు. శాస్త్రానికి విలువిచ్చింది ఈ యొక్క ఈ దర్శనం పత్రిక యాజమాన్యం వారు శాస్త్రానికి ఇది ఇచ్చినట్టు. అందుచేత శాస్త్రి గారిని చాలా అభినందిస్తూ సరే దర్శనం యొక్క మాసపత్రికని వారి 99వ సంవత్సరం వారికి దర్శన శర్మ గారి అనే ప్రసిద్ధి, ఇంకా వారి పేరు ఏదేదో రమణ శర్మ గారు ఏవో ఉన్నాయి అవన్నీ గుర్తుండవు, కానీ దర్శన శర్మ గారిని వారి ప్రసిద్ధి. వారు కుటుంబములు నీడొక్కనైపోతున్నారు రాను ఇక్కడ హైదరాబాద్ వచ్చామంటే వెంటనే దర్శన శర్మ గారి ఇంట్లో దిగడం అట్లా అయిపోయింది మా యొక్క బంధం. మా యొక్క ఈ యొక్క సేవకి దర్శన వారు చేసేటువంటి పత్రిక సేవ చేసేటువంటి వారు ఆ సేవ చాలా విశేషమైంది వినిపిస్తూ బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామ శర్మ సిద్ధాంతి గారికి పాదాభివందనం చేస్తూ వేదికను అలంకరించిన యతీంద్రులు పెద్దలు అందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పించినటువంటి దర్శనం యాజమాన్యానికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సిద్ధాంతి గారి గురించి 3 విషయాలు. ఎంత పెద్ద శాస్త్రాన్నైనా ఒలిచి మన చేతిలో పెట్టేటువంటి ప్రజ్ఞ ఉన్నటువంటి ధీశాలి. ఎంత పెద్ద ధీశాలంటే ఒక రాజుగారు దేశాటన చేయాలనుకున్నారు. ఆ రోజు రాత్రి బ్రహ్మాండమైన వర్షం పడుతుంది. ఆ వర్షం పడితే రాజు ఆర్డర్ వేస్తాడు, కార్పెట్ ది హోల్ వరల్డ్, నా రాజ్య పరిధిలో మొత్తం కార్పెట్ వేయమన్నాడు. తెల్లవారి మంత్రి గారు వస్తే కార్పెట్ లేదు అక్కడ. రాజుగారు బయటకు వచ్చినప్పుడు అప్పుడు మంత్రి గారు ఏమైంది అని అడిగితే 2 షూస్ తీసుకొచ్చి ఇచ్చాడు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మనము మన దేశాన్ని మొత్తం కార్పెట్ చేసిన దానికంటే మన కాలికి షూస్ వేసుకోవడం గొప్ప, అంటే దాని ద్వారా మట్టి అంటదు అని అంత సులభంగా ఒలిచి మన చేతిలో పెట్టేటువంటి సిద్ధాంతి గారు శాస్త్ర ప్రక్రియలో. 2వ విషయం ఏమిటంటే ఎంత పెద్ద గోల్డ్ మెడలిస్ట్ అయినా ప్రజల భాషలో మాట్లాడగలగాలి. ప్రజల భాషలో మాట్లాడలేనటువంటి వాడు నిజంగా ఏ మెసేజ్ను కూడా పాస్ ఆన్ చేయలేడు. అరిస్టాటిల్ అంటాడు, ఎంత పెద్ద గోల్డ్ మెడలిస్ట్ అయినా ఒక అగ్రికల్చరిస్ట్ దగ్గరికి పోతే ఫారిన్ ఇంగ్లీష్ మాట్లాడితే వీడు మెంటల్ గాడు అంటారు. కాబట్టి మనం ఆలోచించేటప్పుడు మేధావిగా ఆలోచించి మాట్లాడేటప్పుడు ప్రజల భాషలో మాట్లాడగలిగే సత్తా ఉన్నటువంటి వారు నృసింహరామ సిద్ధాంతి గారు. అలాగే వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రంలో మొన్ననే చైత్రమాసంలో సహస్ర చండీ యాగ సందర్భంగా వారిని చాలా దగ్గరగా చూడడం సంభవించింది. అద్భుతంగా కార్యాన్ని నిర్వహించి వాస్తవంగా ప్రస్తుత రోజుల్లో హరస్కోప్ హ్యాస్ బికేమ్ ది హర్రర్ స్కోప్.
ఇది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డ రోజుల్లో ఇలాంటి మహనీయులు ఎంత పెద్ద సమస్యనైనా డార్క్నెస్ ఈజ్ క్వైట్ న్యాచురల్. ఈవెన్ ఇఫ్ వీ మేక్ తపస్య ఇన్ అవర్ హోల్ లైఫ్ టైమ్ వీ కెనాట్ ఎరాడికేట్ ది డార్క్నెస్. టు డిసపియర్ ది డార్క్నెస్ వన్ మ్యాచ్ స్టిక్ ఈజ్ ఎనఫ్. ఒక చిన్న అగ్గిపుల్లతో చీకటిని తొలగించవచ్చు అనే ఒక సుసూత్రమైనటువంటి విషయాలను మాకందరికి ఎంతో చెప్పినటువంటి వాక్యాలు జ్ఞాపకం ఉన్నాయి. వారికి ఈరోజు ఈ పురస్కారం జరగడం ఒక గొప్పనైన మన భాగ్యనగరానికే ఒక గొప్పనైన కళగా అభివర్ణిస్తూ వారి యొక్క ఆశీస్సులు మా అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామశర్మ సిద్ధాంతి గారికి పాదాభివందనం చేస్తూ వేదికను అలంకరించిన యతీంద్రులు, పెద్దలు అందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పించినటువంటి దర్శనం యాజమాన్యానికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సిద్ధాంతి గారి గురించి 3 విషయాలు. ఎంత పెద్ద శాస్త్రాన్నైనా ఒలిచి మన చేతిలో పెట్టేటువంటి ప్రజ్ఞ ఉన్నటువంటి ధీశాలి. ఎంత పెద్ద ధీశాలంటే ఒక రాజుగారు దేశాటన చేయాలనుకున్నారు. ఆ రోజు రాత్రి బ్రహ్మాండమైన వర్షం పడుతుంది. ఆ వర్షం పడితే రాజు ఆర్డర్ వేస్తాడు, కార్పెట్ ది హోల్ వరల్డ్. నా రాజ్య పరిధిలో మొత్తం కార్పెట్ వేయమన్నాడు. తెల్లవారి మంత్రి గారు వస్తే కార్పెట్ లేదు అక్కడ. రాజుగారు బయటకు వచ్చినప్పుడు అప్పుడు మంత్రి గారు ఏమైంది అని అడిగితే 2 షూస్ తీసుకొచ్చి ఇచ్చాడు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మన దేశాన్ని మొత్తం కార్పెట్ చేసిన దానికంటే మన కాలికి షూస్ వేసుకోవడం గొప్ప, అంటే దాని ద్వారా మట్టి అంటదు అని అంత సులభంగా ఒలిచి మన చేతిలో పెట్టేటువంటి సిద్ధాంతి గారు శాస్త్ర ప్రక్రియలో. 2వ విషయం ఏమిటంటే ఎంత పెద్ద గోల్డ్ మెడలిస్ట్ అయినా ప్రజల భాషలో మాట్లాడగలగాలి. ప్రజల భాషలో మాట్లాడలేనటువంటి వాడు నిజంగా ఏ మెసేజ్ను కూడా పాస్ ఆన్ చేయలేడు. అరిస్టాటిల్ అంటాడు, ఎంత పెద్ద గోల్డ్ మెడలిస్ట్ అయినా ఒక అగ్రికల్చరిస్ట్ దగ్గరికి పోతే ఫారిన్ ఇంగ్లీష్ మాట్లాడితే వీడు మెంటల్ గాడు అంటారు. కాబట్టి మనం ఆలోచించేటప్పుడు మేధావిగా ఆలోచించి మాట్లాడేటప్పుడు ప్రజల భాషలో మాట్లాడగలిగే సత్తా ఉన్నటువంటి వారు నృసింహరామ సిద్ధాంతి గారు. అలాగే వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రంలో మొన్ననే చైత్రమాసంలో సహస్ర చండీ యాగ సందర్భంగా వారిని చాలా దగ్గరగా చూడడం సంభవించింది. అద్భుతంగా కార్యాన్ని నిర్వహించి వాస్తవంగా ప్రస్తుత రోజుల్లో హరస్కోప్ హ్యాస్ బికేమ్ ది హర్రర్ స్కోప్. ఇది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డ రోజుల్లో ఇలాంటి మహనీయులు ఎంత పెద్ద సమస్యనైనా డార్క్నెస్ ఈజ్ క్వైట్ న్యాచురల్. ఈవెన్ ఇఫ్ వీ మేక్ తపస్య ఇన్ అవర్ హోల్ లైఫ్ టైమ్ వీ కెనాట్ ఎరాడికేట్ ది డార్క్నెస్. టు డిసపియర్ ది డార్క్నెస్ వన్ మ్యాచ్ స్టిక్ ఈజ్ ఎనఫ్. ఒక చిన్న అగ్గిపుల్లతో చీకటిని తొలగించవచ్చు అనే ఒక సుసూత్రమైనటువంటి విషయాలను మాకందరికి ఎంతో చెప్పినటువంటి వాక్యాలు జ్ఞాపకం ఉన్నాయి. వారికి ఈరోజు ఈ పురస్కారం జరగడం ఒక గొప్పనైన మన భాగ్యనగరానికే ఒక గొప్పనైన కళగా అభివర్ణిస్తూ వారి యొక్క ఆశీస్సులు మా అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామశర్మ సిద్ధాంతి గారికి పాదాభివందనం చేస్తూ వేదికను అలంకరించిన యతీంద్రులు, పెద్దలు అందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పించినటువంటి దర్శనం యాజమాన్యానికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సిద్ధాంతి గారి గురించి 3 విషయాలు. ఎంత పెద్ద శాస్త్రాన్నైనా ఒలిచి మన చేతిలో పెట్టేటువంటి ప్రజ్ఞ ఉన్నటువంటి ధీశాలి. ఎంత పెద్ద ధీశాలంటే ఒక రాజుగారు దేశాటన చేయాలనుకున్నారు. ఆ రోజు రాత్రి బ్రహ్మాండమైన వర్షం పడుతుంది. ఆ వర్షం పడితే రాజు ఆర్డర్ వేస్తాడు, కార్పెట్ ది హోల్ వరల్డ్. నా రాజ్య పరిధిలో మొత్తం కార్పెట్ వేయమన్నాడు. తెల్లవారి మంత్రి గారు వస్తే కార్పెట్ లేదు అక్కడ. రాజుగారు బయటకు వచ్చినప్పుడు అప్పుడు మంత్రి గారు ఏమైంది అని అడిగితే 2 షూస్ తీసుకొచ్చి ఇచ్చాడు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మన దేశాన్ని మొత్తం కార్పెట్ చేసిన దానికంటే మన కాలికి షూస్ వేసుకోవడం గొప్ప, అంటే దాని ద్వారా మట్టి అంటదు అని అంత సులభంగా ఒలిచి మన చేతిలో పెట్టేటువంటి సిద్ధాంతి గారు శాస్త్ర ప్రక్రియలో. 2వ విషయం ఏమిటంటే ఎంత పెద్ద గోల్డ్ మెడలిస్ట్ అయినా ప్రజల భాషలో మాట్లాడగలగాలి.
ప్రజల భాషలో మాట్లాడలేనటువంటి వాడు నిజంగా ఏ మెసేజ్ను కూడా పాస్ ఆన్ చేయలేడు. అరిస్టాటిల్ అంటాడు, ఎంత పెద్ద గోల్డ్ మెడలిస్ట్ అయినా ఒక అగ్రికల్చరిస్ట్ దగ్గరికి పోతే ఫారిన్ ఇంగ్లీష్ మాట్లాడితే వీడు మెంటల్ గాడు అంటారు. కాబట్టి మనం ఆలోచించేటప్పుడు మేధావిగా ఆలోచించి మాట్లాడేటప్పుడు ప్రజల భాషలో మాట్లాడగలిగే సత్తా ఉన్నటువంటి వారు నృసింహరామ సిద్ధాంతి గారు. అలాగే వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రంలో మొన్ననే చైత్రమాసంలో సహస్ర చండీ యాగ సందర్భంగా వారిని చాలా దగ్గరగా చూడడం సంభవించింది. అద్భుతంగా కార్యాన్ని నిర్వహించి వాస్తవంగా ప్రస్తుత రోజుల్లో హరస్కోప్ హ్యాస్ బికేమ్ ది హర్రర్ స్కోప్. ఇది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డ రోజుల్లో ఇలాంటి మహనీయులు ఎంత పెద్ద సమస్యనైనా, డార్క్నెస్ ఈజ్ క్వైట్ న్యాచురల్. ఈవెన్ ఇఫ్ యూ మేక్ తపస్య ఇన్ అవర్ హోల్ లైఫ్ టైమ్ వీ కెనాట్ ఎరాడికేట్ ది డార్క్నెస్. టు డిసపియర్ ది డార్క్నెస్ వన్ మ్యాచ్ స్టిక్ ఈజ్ ఎనఫ్. ఒక చిన్న అగ్గిపుల్లతో చీకటిని తొలగించవచ్చు అనే ఒక సుసూత్రమైనటువంటి విషయాలను మాకందరికి ఎంతో చెప్పినటువంటి వాక్యాలు జ్ఞాపకం ఉన్నాయి. వారికి ఈరోజు ఈ పురస్కారం జరగడం ఒక గొప్పనైన, మన భాగ్యనగరానికే ఒక గొప్పనైన కళగా అభివర్ణిస్తూ వారి యొక్క ఆశీస్సులు మా అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. దర్శనం